హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నాకు చాలా రోజుల నుంచి చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తా ఉన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టీల్ బ్లాక్ మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయమని చెప్పేసి. ఈ వీడియోలో ఆ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆనుడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాము. ఎవరైనా ఆ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టీల్ బ్లాక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. టోటల్గా 11 కలర్స్ అండ్ 7 మోడల్స్లో అయితే ఈ వెహికల్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఏఆర్ ఆయిల్ కూల్డ్ 349cc BS 6.2 SI ఇంజిన్తో లభిస్తూ ఉంది. 20.4 PS పవర్, 27 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే దీంట్లో 5 గేర్లు అయితే ఉంటాయి. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు అయితే చైన్ క్లీన్ చేసుకోవాలి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ ఉంది, ABS కూడా ఇంక్లూడ్ చేశారు. బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. ఒకవేళ మీరు బేస్ వేరియంట్ పర్చేస్ చేస్తే బ్యాక్ సైడ్ 153mm డ్రమ్ బ్రేక్ అనేది ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉంటాయి, వాటిని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 100/90 ఇంచు టైర్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 120/80 ఇంచు టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170mm అనేది ఇచ్చారు. సీట్ హైట్ విషయానికి వస్తే 805mm తో లభిస్తూ ఉంది. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు, ఎందుకంటే 195 kgs అనేది వెయిట్ ఉంది. కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారు మీరు షార్ట్ రైడర్స్ అయితే. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది దీంట్లో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ బల్బ్ టైల్ లైట్ అయితే ఇచ్చారు, LED అయితే ఏమీ కాదు, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం LED ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే స్కిప్ చేయకుండా ఈ వెహికల్లో హజార్డ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఫీచర్స్ విషయానికి వస్తే ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎన్లాగ్ స్పీడోమీటర్ అయితే ఉంది. డిజిటల్ మీటర్లో మీకు లో ఫ్యూయల్ వార్నింగ్, లో బ్యాటరీ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ చిన్న కన్సోల్లో చూసుకున్నట్లయితే బ్యాటరీ వోల్టేజ్ అలాగే గూగుల్ మ్యాప్స్ అయితే చూపిస్తూ ఉండిద్ది. సీట్ విషయానికి వస్తే స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే చిన్నగా ఉంది. సిటీలో వరకు మీరు పిలియన్ రైడర్తో కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. అలాగే చిన్న గ్రాబ్ రైల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. శారీ గడ్ అయితే స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్ లైట్ స్విచ్ ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఐ స్విచ్ ఇచ్చారు. ఈ స్విచ్ ద్వారా మీరు ట్రిప్ మీటర్స్ ని 0 చేసుకోవచ్చు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,34,687 రూపీస్ అయితే ఉంది. అదే క్రోమ్ ఫినిషింగ్ లో ఉన్న టాప్ అండ్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే 2,77,597 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈ వెహికల్ మీకోసం రివ్యూ చేయడానికి నాకు ప్రవెలికా మోటార్స్ విజయవాడ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. 2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టీల్ బ్లాక్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ మామూలుగా లేదు. ఇప్పుడు రైడ్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసాను. కంఫర్ట్ బ్రో, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. సీట్ కూడా చాలా మెత్తగా ఉంది, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మీరు. 20 PS పవర్, 27 Nm టార్క్ జనరేట్ చేసింది ఇంజన్ అయితే. టార్క్ కొద్దిగా ఎక్కువ ఉంది. సో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు బ్రో. స్మూత్గా ఉంది ట్రాన్స్మిషన్ అయితే. క్లచ్ కూడా మీకు స్మూత్గానే ఉంది, హార్డ్ అయితే ఏమీ లేదు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ బ్రేక్ అయితే ఇప్పుడు యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ బ్రేక్ చెక్ చేద్దాం. సూపర్ అంటే సూపర్ అనమాట. బ్యాక్ సైడ్ పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది, 270mm సైజ్ అనమాట. డ్యూయల్ ఛానల్ ABSతో కూడా ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. సేఫ్టీ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. 170mm గ్రౌండ్ క్లియరెన్స్. సో ఇక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది.
ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు ఇంజన్ దగ్గర తగలదు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో హైట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది బ్రో. ఇది అంత హైట్ అయితే ఉండదు, బట్ షార్ట్ రైడర్స్కి కొద్దిగా హైట్ అయితే అనిపించవచ్చు, ఎందుకంటే వెయిట్ ఉంది కాబట్టి అది మోయగలగాలన్నమాట. ఈజీగా 80 to 100 km/h స్పీడ్తో మీరు క్రూజ్ చేసుకుంటూ లాంగ్ అయితే ఈ వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ స్మూత్గా ఉంది, ట్రాన్స్మిషన్ బాగుంది. మీరు ట్రాఫిక్లో అయినా సరే ఈ వెహికల్ కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి గేర్లు పడలేదనుకోండి, ఇబ్బంది కదా. ఆ ప్రాబ్లం అయితే ఈ వెహికల్లో లేదు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు నాకు. నేను చాలాసేపటి నుంచి ఈ వెహికల్ అయితే రైడ్ చేస్తూ ఉన్నాను. క్లచ్ కూడా మీకు ప్రెస్ చేసినప్పుడల్లా చాలా స్మూత్గా అనిపిస్తూ ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు కదా. ఈ మోడల్లో మీకు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారనమాట. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా అయితే మీరు క్లచ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. లాంగ్ స్ట్రోక్ జే సిరీస్ ఇంజన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి బ్రో. నేను ఆల్రెడీ ఇందాక మీకు చెక్ చేసి చూపించాను కదా. స్టీల్ బ్లాక్ మీద చాలామంది వీడియో చేయమని చెప్పేసి అడిగారు. ఇది మ్యాట్ ఫినిషింగ్తో మనకి బ్లాక్ కలర్ లైవ్లో చూడడానికి చాలా బాగుందన్నమాట. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఈ వెహికల్ లైవ్లో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇందులో మీకు టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇది కూడా బాగుంది, కాకపోతే ఇది మీకు అంత ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ ఎక్కదు. సో ఇది నార్మల్ టైప్ సి ఛార్జింగ్ సాకెటే. ఇక్కడ మీకు కన్సోల్ విజిబిలిటీ బాగుంది. ఇక్కడ లో బ్యాటరీ ఇండికేటర్, ఏబిఎస్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైటు, లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఇచ్చారు. టాప్ ఎండ్కి కొంచెం కింద వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు గూగుల్ మ్యాప్స్ అయితే ఇచ్చారు, టైం అయితే ఉంది, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తూ ఉంది. కన్సోల్ విజిబిలిటీ బాగుంది, స్విచెస్ క్వాలిటీ బాగుంది. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ వెహికల్ మీరు కొనుక్కునే ముందు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ నాకు నచ్చిన కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వచ్చేప్పటికి 10 స్పోక్ ఎల్ఐ వీల్స్ అయితే ఇచ్చారు. జనరల్గా చాలా మంది స్పోక్ వీల్స్ ఉన్న వేరియంట్ అయితే పర్చేస్ చేసి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత స్పోక్ వీల్స్ నుంచి ఎల్ఐ వీల్స్ కి అప్గ్రేడ్ చేసుకుంటారనమాట ఆఫ్టర్ మార్కెట్ అయితే. కానీ మనకి ఫ్యాక్టరీ నుంచి ఎల్ఐ వీల్స్ అయితే వస్తా ఉన్నాయి కాబట్టి మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బ్లాక్ కలర్ లో చూస్తానికి చాలా బాగుంది ఎల్ఐ వీల్ అయితే. సెకండ్ ఎల్ఈడి హెడ్ లైట్, అలాగే సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడి ఇచ్చారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నైట్ టైం విజిబిలిటీ కూడా బాగుండేది. చాలా మంది ఆఫ్టర్ మార్కెట్ హెడ్ లైట్ కూడా మార్చుకుంటా ఉంటారు హాలోజన్ నుంచి ఎల్ఈడికి. ఇందులో ఆ ప్రాబ్లం అయితే లేదు. డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచే మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే వస్తా ఉంది. థర్డ్ వచ్చేప్పటికి గూగుల్ మ్యాప్స్ కన్సోల్ పక్కనే ఇస్తారనమాట. మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు ఆ కన్సోల్ లో. అది చాలా బాగుంది. ఫోర్త్ది నాకు నచ్చింది ఏంటంటే శారీ గార్డు, అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. ప్రాపర్ గా ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఫిఫ్త్ది నాకు బాగా నచ్చింది ఏంటంటే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. సో మీ ఫింగర్స్ కి తగ్గట్టుగా అయితే మీరు క్లచ్ బ్రేక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది స్టీల్ బ్లాక్ ఎడిషన్ కాబట్టి ఈ ఫీచర్ అయితే ఉంది. టాప్ మోడల్ లో కూడా ఉండింది, బేస్ వేరియంట్ లో అయితే ఇది మిస్ అవుతుంది. సిక్స్త్ది యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయదు, అయినప్పటికీ మీకు టైప్ ఏ బదులు టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు కాబట్టి మీ ఫోన్ కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సెవెంత్ది నాకు బాగా నచ్చింది ఏంటంటే కలర్స్ అనమాట. టోటల్ గా మీకు 11 కలర్స్ లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అందులో నాకు 3 కలర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. అందులో ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి స్టీల్ బ్లాక్, ఆల్రెడీ మనం రివ్యూ చేసాం కదా. బ్లాక్ కలర్ ఇంజన్, బ్లాక్ కలర్ వీల్స్, మొత్తం మనకి బ్లాక్ కలర్ లో చాలా బాగుంది. సెకండ్ది జోధ్పూర్ బ్లూ. అసలు నిజం చెప్పాలంటే ఈ కలర్ అయితే లైవ్ లో చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఒకసారి మీరు కూడా షోరూమ్ కి వెళ్ళినప్పుడు జోధ్పూర్ బ్లూ అయితే చూడండి. మీరు పర్చేస్ చేసిన ఒక 10 years తర్వాత ఇది ఖచ్చితంగా ఒక రేర్ కలర్ అయితే అవుతుంది. థర్డ్ వచ్చేప్పటికి మద్రాస్ రెడ్. ఇది కూడా బ్రైట్ గా అయితే ఉండిద్ది రెడ్ కలర్. నాకైతే పర్సనల్ గా ఈ 3 కలర్స్ అయితే నచ్చినాయి. ఫైనల్ గా 8th వచ్చేప్పటికి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ 2,35,000 రూపీస్ లో మీరు చూస్ చేసుకోవచ్చు. 350cc రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా మంది ఓన్ చేసుకుందాం అనుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటారు కదా. వాళ్ళు బేస్ వేరియంట్ పర్చేస్ చేస్తే బ్యాక్ సైడ్ మీకు డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. 2,35,000 రూపీస్ లోనే మీరు ఓన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం రివ్యూ చేసిన స్టీల్ బ్లాక్ ఎడిషన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2,71,786 రూపీస్ లో లభిస్తా ఉంది. అదే టాప్ మోడల్ క్రోమ్ ఫినిషింగ్ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 2,78,000 రూపీస్ లో లభిస్తా ఉంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వేరియంట్ అలాగే మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.